ఇదంతా నైట్ జర్నీ కదా, చూడడానికి ఏముంటది అనుకోకండి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఇండియన్ రైల్వేస్ కోసం తెలియాలంటే నువ్వు నైట్ జర్నీసే చూడాలి. ట్రాక్ మీద ఈ నారాయణాద్రుడు ఆడిన ఆట అంత ఇంత కాదు. థియేటర్ అసలు రనలేదు, పసలేదు అనుకున్నాను. అది చాలు నాకు. నీకు మిగిలిందంతా బిర్యానీకి థమ్స్అప్ తోడే. నీకు నిజంగా ఇండియన్ రైల్వేస్ ఒక దమ్ము తెలియాలనుకుంటే నైట్ టైం ట్రావెల్ చెయ్యు, నీకు డబుల్ మసాలా పెడతాడు. అరే నీకు చెప్తున్నాను, చీరాల టు ఒంగోలు కొట్టాడు చూడు, అది మామూలు కొట్టుడు కాదు. నీకు పగలే హై డిమాండ్, ఇంకా రాత్రి అయితే కురుక్షేత్రం. ఏది నీకు పడుకుంటే ఏం తెలియదబ్బా, డోర్ దగ్గర నించుని చూస్తే తెలుస్తుంది నీకు ప్రయారిటీస్. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో లింగంపల్లి నుంచి తిరుపతి వరకు. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12734. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది 5:30కి లింగంపల్లిలో. ఇలాగే అనమాట లింగంపల్లి స్టేషన్లోకి ఎంట్రీ. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది రెడీగా. 5:30కి డిపార్చరు. టైం వచ్చేసరికి 4:45 అవుతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే ఇలాగ ఉంటుందన్నమాట. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి మన ట్రైనే నారాయణాద్రి. మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. ఒకసారి ముందుకెళ్ళి మనకి ఏ లోకో వస్తుందో ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. ఈరోజు మల్లపుల్ చేయబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సౌండ్ లోకో, కాన్పూర్కి సంబంధించిన లోకో ఇది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి తోడేసి B171 సైడ్ లోవర్ వచ్చింది. అండ్ కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే ఇంజిన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి, ఒక ఫస్ట్ ఏసీ ఉంది, 3 థర్డ్ ఏసీలు, 3 సెకండ్ ఏసీలు, 5 థర్డ్ ఏసీలు, ఒక థర్డ్ ఎకానమీ, 6 స్లీపర్లు, మళ్ళీ లాస్ట్లో 2 జనరల్ కోచెస్ అండ్ లాస్ట్లో SLRT. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి 17206 వచ్చింది. కాకినాడ పోర్ట్ నుంచి సిరిడి వరకు వెళ్ళేది, సాయినగర్ సిరిడి. అండ్ ఇది మన కోచ్ B1. థర్డ్ ఎకానమీకి వచ్చేసరికి కుబేరా యాడ్తో ఉన్నది వచ్చిందనమాట కోచ్. మనకి థర్డ్ ఏసీ ప్రొఫైల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. 6 బెర్తలు అయితే ఉంటాయి. ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు అండ్ రీడింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ బెడ్ షీట్స్, బెడ్ రోల్స్ అవి ఆల్రెడీ పెట్టేశారు. అండ్ సైడ్ లోవరు, సైడ్ అప్పర్ ప్రొఫైల్ అయితే ఇది. అక్కడ కూడా ఇండివిజువల్గా ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. బెడ్ రోల్స్, బెడ్స్ అన్ని పెట్టేశారు ఆల్రెడీ. మనకి స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇంకా 2 మినిట్స్ ఉంది డిపార్చర్కి. ఇంకా ఆన్ టైం తీసేస్తారు, రెడీగా ఉంటారు టైం ఎప్పుడవుతుందని లోకో పైలట్స్. మనకి ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన నారాయణాద్రి. ఆ ట్రైన్ వచ్చేసరికి పూర్ణ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అది. ఓం నమః శివాయ. లాలాగూడ వ్యాప్ 7 30326. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి బేగంపేట్.
బేగంపేటకి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. మన నారాయణాద్రి అయితే తన ఫస్ట్ అఫీషియల్ హాల్ట్కి అయితే వచ్చేసింది బేగంపేటకి 6:01కి. 6:01కి వచ్చింది, 6:03కి డిపాచర్. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నాంపల్లి వెళ్ళే ట్రాక్స్ అవి, హైదరాబాద్ దగ్గర నాంపల్లి. బేగంపేట నుంచి సైడ్ అవుతాయి అలాగా ట్రాక్స్. మన గోదావరి అయితే అలాగే వస్తుంది ఆ ట్రాక్స్ ద్వారాగానే, హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి. మన నారాయణాద్రి వచ్చేసరికి సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చింది. మన నారాయణాద్రి హిస్టరీ కానీ చూసుకుంటే July 1, 1991లో అయితే స్టార్ట్ చేశారు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. తర్వాత September 5, 2018లో అయితే లింగంపల్లికి వరకు అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. సికింద్రాబాద్కి వచ్చేసరికి 6:17కి వచ్చింది మన నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మెయిన్ స్టేషన్ అనమాట. టికెట్స్ అన్ని ఇక్కడ ఫుల్ అయిపోతాయి, హౌస్ఫుల్ అయిపోవచ్చు మ్యాక్సిమం ట్రైన్ కూడా. సికింద్రాబాద్ స్టేషన్లో ఒక 5 minutes హాల్ట్ తర్వాత మన నారాయణాద్రి అయితే స్టార్ట్ అయిపోయింది 6:23కి. మనం వచ్చింది సెకండ్ ప్లాట్ఫామ్ కట్టి అది మెయిన్ లైన్. సో ఇంత ఫాస్ట్గానే ఉంటుంది మెయిన్ లైన్ డిపాచర్. అక్కడ కొన్ని ట్రాక్స్ సైడ్కి వెళ్తున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి కాచిగూడ వెళ్ళే ట్రాక్స్ అవి. మనకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తుంది చూసారా ఆ పైన, అవి వచ్చేసరికి టువర్డ్స్ నిజామాబాద్ వెళ్ళే ట్రాక్స్ అవి. నిజామాబాద్, నాందేడ్ కూడా అలాగే వెళ్తాయి.
మౌలాలి రైల్వే స్టేషన్ ఇది. స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ గట్కేసర్ రైల్వే స్టేషన్. ఆ టైం రాంగ్ అది, ఇది రైట్ టైం 16:48. బీబీనగర్ రైల్వే స్టేషన్కి వచ్చింది, బయలుదేరిపోయింది. ఎగ్జాక్ట్గా 7కి వచ్చింది, 7:01కి డిపార్చర్ అవుతుంది. వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి నల్గొండ. నారాయణాద్రి వచ్చేసరికి వయా గుంటూరు మీద నుంచి వెళ్తుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీద నుంచి తిరుపతికి. స్పీడ్ అయితే ఇంత మెయింటైన్ చేస్తున్నారు టువర్డ్స్ నల్గొండ వెళ్ళేటప్పుడు. వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకేం తెలియట్లేదు. స్కిప్పింగ్ చిట్టాల రైల్వే స్టేషన్.
స్కిప్పింగ్ శ్రీరాంపురం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు నల్గొండ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLDA. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ గుంటూరు డివిజన్ వచ్చేసరికి ట్రైన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి 7:37కి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి 8:05కి వచ్చింది అనమాట నల్గొండ రైల్వే స్టేషన్కి. ఈ సింగిల్ లైన్ కాబట్టి కొంచెం ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes డిలే. అది పెద్ద లెక్కేం కాదు, కవర్ అయిపోతుంది మొత్తం. 1 minute మాత్రమే ఆపారు ఇక్కడ నల్గొండలో. వెంటనే డిపాచర్ అయిపోయింది మన నారాయణాద్రి సూపర్ ఫాస్ట్. మన నారాయణాద్రి వచ్చేసరికి తిరుపతి అనే రైల్వే స్టేషన్లో లూప్లో పెట్టారు. ఎందుకంటే 12795 వస్తుంది విజయవాడ నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇంకా ట్రాక్స్ మీద ఉంది. మనకి అప్పుడే బ్రేక్స్ రిలీజ్ చేస్తారు, మరి అప్పుడే స్టార్ట్ కూడా చేస్తారా. అది పూర్తిగా వెళ్ళిన కూడా వెళ్ళలేదు. మేబీ ఆ ట్రైన్ స్విచ్ క్రాస్ చేస్తుంది, అప్పుడే రిలీజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మిర్యాలగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MRGA. ఇక్కడికి 8:45కి వచ్చింది. 40 minutes డిలే మన ట్రైన్. మిర్యాలగూడ దాటిన తర్వాత మన స్పీడ్
పొండుగుల అనే రైల్వే స్టేషన్ ఇది. మన నారాయణగిరి వచ్చేసరికి లూప్లో ఉంది. మనకి ఆపోజిట్లో 20702 వస్తుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే వందే భారత్ వచ్చేస్తుంది. 20702 వందే భారత్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్. అది వెల్కమ్ టు నడికూడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి మాచర్లకు ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికి 8:30కి రావాలి, 9:30కి వచ్చింది మన నారాయణాద్రి. 1 అవర్ డిలే. నడికూడి జంక్షన్లో ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన నారాయణాద్రి అయితే స్టార్ట్ అయిపోయింది. 9:35కి. గుంటూరు వరకు గుంటూరు డివిజనే స్టేషన్స్ అన్నీ. కోచ్లో మ్యాక్సిమం అందరూ స్లీప్ వేస్తారు. వెల్కమ్ టు పిడుగురాల రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PGRL. దీన్ని లైమ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు. ఇక్కడికి 1 అవర్ డిలేలో ఉంది మన నారాయణాద్రి. మన సీట్ వచ్చేసరికి ఇక్కడే అనమాట, డోర్ దగ్గర ఉంది. 71. వన్ అవర్ డిలేలో ఉంది ఇక్కడికి నారాయణాద్రి. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు పిడుగురాల రైల్వే స్టేషన్. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి 10:20కి డిపార్చర్ మన నారాయణాద్రి.
మనం ఇప్పుడే నల్లపాడు జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. చాలా స్లోగా తీసుకెళ్తున్నారు ఇక్కడ. మరి చూడాలి ఆపుతారో లేదు. ఇక్కడైతే స్టాప్ లేదు. వన్ 7215 మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్. సేమ్ స్పాట్ మన ధర్మవరం ఎక్స్ప్రెస్లో ఆ ట్రైన్లో వ్లాగ్ చేసాము. నారాయణాద్రి కూడా సేమ్ గుంటూరు అవుటర్లో ఇలాగే ఆగింది. ఆ విషయమే చెప్తున్నాను నేను. మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 11:10కి వచ్చిందనమాట మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్. గుంటూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి తెనాలికి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ విజయవాడకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు. టైం వచ్చేసరికి 11:20 అవుతుంది. మనం గుంటూరు దగ్గర ఉన్నాం. నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. తినేసి మళ్ళీ కలుస్తాను. నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను జస్ట్ ఇప్పుడే. పర్లేదు, ఫుడ్ బాగానే ఉంది. జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను. మనమైతే నియర్లీ తెనాలి జంక్షన్ బయట ఉన్నాము, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇక్కడ కొన్ని ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, దూరంగా లైటింగ్ కూడా కనిపిస్తుంది. అది వచ్చేసరికి టువర్డ్స్ కృష్ణా కెనాల్ విజయవాడ వెళ్ళే రూట్. తెనాలి అనేది ఒక జంక్షన్ పాయింట్. మనం ఇలా గుంటూరు మీద నుంచి తెనాలి జంక్షన్ దగ్గర అయితే జాయిన్ అయిపోయాం. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TEL. ఇది ఒక జంక్షన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి గుంటూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ రేపల్లెకి కూడా, అండ్ విజయవాడ లైన్ ఒకటి సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వెళ్ళబోయే రూటు ఇక్కడ నుంచి 1:30 అనేది ఎనేబుల్ అవుతుంది మన నారాయణాద్రికి. ఎగ్జాక్ట్గా ఇక్కడికి 1/2 అవర్ డిలేలో ఉంది మన నారాయణాద్రి.
బాపట్ల రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BPP. ఇక్కడికి 12:15కి రావాలి. 12:40కి వచ్చింది మన నారాయణాద్రి. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత బాపట్ల స్టేషన్ నుంచి మన నారాయణాద్రి అయితే స్టార్ట్ అయిపోయింది. ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో కూడా మనం బ్లాగ్ చేసాము. ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో పెడతాను చూడండి. आने वाली गुडूर जंक्शन के रास्ते तिरुपति को जाने वाली गाड़ी प्लेटफॉर्म नंबर 3 पर आ चुकी है। వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇక్కడికి 12:56కి వచ్చింది మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఒక 4 మినిట్స్ హాల్ట్ తర్వాత మనం చీరాల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము.
రాపర్లా అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. అరే నీకు చెప్తున్నాను, చీరాల టు ఒంగోలు కొట్టాడు చూడు, అది మామూలు కొట్టుడు కాదు. నీకు నీకు నిజంగా ఇండియన్ రైల్వేస్ ఒక దమ్ము తెలియాలనుకుంటే నైట్ టైం ట్రావెల్ చెయ్యు, నీకు డబుల్ మసాలా పెడతాడు. నేను నిజంగా చెప్తున్నాను, లింగంపల్లి నుంచి గుంటూరు వరకు ఏట్రా అసలు రనలేదు పసలేదు అనుకున్నాను, తిరిపోయింది. చీరాల టు ఒంగోలు కొట్టాడు, అది చాలు నాకు. ఇంక మిగిలిందంతా బిర్యానీకి థమ్స్అప్ తోడే. ఇక్కడ ఒక డీజిల్ లోకోమోటివ్ ఉండాలి, WDP4. ఇప్పుడు లేదు, ఎటు వెళ్ళింది ఏటో. వెల్కమ్ టు ఒంగోల్. వెల్కమ్ టు ఒంగోల్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 140కి వచ్చింది, 25 మినిట్స్ డిలే అనమాట. ఇది పెద్ద లెక్క కాదు, ఇక్కడ దాకా కొట్టాడు చూడు రన్ను, అది మనకి కౌంట్. ఒంగోలు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 144కి. 4 మినిట్స్ డిలే, సారీ 29 మినిట్స్ డిలే. OGL
సింగరాయకొండ. వన్ 3352 వస్తుంది. అలిపి నుంచి ధన్బాద్ వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్. వన్ 2604. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KVZ. ఇక్కడికి 242 వచ్చింది. మన నారాయణ ఎక్స్ప్రెస్ 23కి రావాలన్నమాట. అది పెద్ద లెక్క కాదు లేట్ అనేది. విజయవాడ నుంచి గూడూరు స్ట్రెచ్ 130 ఏదైతే ఉందో పగలే హై డిమాండ్, ఇంకా రాత్రి అయితే కురుక్షేత్రం. ఏది నీకు పడుకుంటే ఏం తెలియదు అబ్బా, డోర్ దగ్గర నించుని చూస్తే తెలుస్తుంది నీకు ప్రయారిటీస్. ఒక 3 minutes హాల్ట్ తర్వాత కావలి నుంచి స్టార్ట్ అయిపోయింది మన నారాయణాద్రి. మనకి ఎదురుగా 22646 వస్తుంది. అహిల్యానగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తిరువనంతపురం నార్త్ నుంచి ఇండోర్ జంక్షన్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
పెన్నా రివర్. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR. ఇక్కడికి 3:20కి వచ్చింది. 30 minutes డిలేలో ఉందన్నమాట మన నారాయణాద్రి. కావలి నుంచి నెల్లూరు కూడా చాలా బాగా తీసుకొచ్చాడు. మంచి రన్ చూపిస్తున్నాడు. మన నారాయణాద్రి అయితే స్టార్ట్ అయిపోయింది 3:24కి. ఆ ట్రైన్ వచ్చేసరికి 06077 ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి సంత్రగచ్చి వరకు వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్. మనమైతే ఇప్పుడే నెల్లూరు సౌత్ అయితే క్రాస్ చేసాము. టైం వచ్చేసరికి 3:30 అవుతుందన్నమాట. కొంచెంసేపు పడుకుంటాను, గూడూరు దగ్గర లెగుస్తాను. మళ్ళీని గూడూరు, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి. ఓకే. వెల్కమ్ టు గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి చెన్నైకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 3:56కి వచ్చింది. హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది మన నారాయణాద్రి. మనకైతే స్టార్టర్ ఇచ్చేసారు, ఇంక వెళ్ళిపోవడమే. 3:56కి వచ్చింది గూడూరు జంక్షన్కి. అండ్ 3:59కి డిపాచర్ అవుతుంది మన నారాయణాద్రి. అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. అలా చెన్నై వెళ్ళిపోవచ్చు. మనం ఇలా టువర్డ్స్ రేణిగుంట వెళ్తున్నాము. రేణిగుంట మీద నుంచి కూడా చెన్నైకి వెళ్ళిపోవచ్చు. అది కొంచెం లెంత్ వస్తుంది.
వెంకటగిరి స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VKI. ఇక్కడికి 4:10కి రావాలన్నమాట. 4:30కి వచ్చింది. 20 మినిట్స్ డిలే అంతే. ఎక్కడ గంట, ఎక్కడ అరగంట, ఎక్కడ 20 నిమిషాలు. ఇదంతా స్లాక్ ఇది. నేనైతే ఎవ్రీ స్టేషన్ చూపించాను. ఇంకా శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి ఈ 3 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. నేనైతే మ్యాక్సిమం నైట్ అయితే లెగిసే ఉంటాను, ఎందుకంటే నా జాబ్ వల్ల అనమాట. నా జాబ్ అయితే మ్యాక్సిమం అన్ని నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. 10 to 7, 9 to 6, ఈవినింగ్ 7 to 4, 4 to 1. అందువల్ల అయితే అలవాటు అయిపోయింది నాకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి, అండ్ కామెంట్ కూడా పెట్టండి. మీకు వీలైతే షేర్ కూడా చేయండి. ఈ మధ్య హైప్ అని ఒకటి వచ్చింది, కుదిరితే అది కూడా ఇవ్వండి. ఇదంతా నైట్ జర్నీ కదా, చూడడానికి ఏముంటుంది అనుకోకండి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఇండియన్ రైల్వేస్ కోసం తెలియాలంటే నువ్వు నైట్ జర్నీసే చూడాలి. వెల్కమ్ టు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KHT. ఇక్కడికి 4:40కి రావాలి, 4:48కి వచ్చింది. 8 మినిట్స్ డిలే మన నారాయణాద్రి. కాళహస్తిలో ఎంతో ప్రసిద్ధిగానించిన శివుడి వాయులింగం ఉంటుంది. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత శ్రీకాళహస్తి నుంచి అయితే మన నారాయణాద్రి అయితే స్టార్ట్ అయిపోయింది. మనల్ని అయితే రచ్చగున్నేరు అనే స్టేషన్లో అయితే లూప్లో పెట్టారు. ఎందుకంటే ఇండియాలోని లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ అయితే వస్తుంది, వివేక్ ఎక్స్ప్రెస్ 22504. డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ట్రాక్ మీద ఈ నారాయణాద్రుడు ఆడిన ఆట అంత ఇంత కాదు. ఇది ఏ ఫ్యాక్టరీయో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాను నేను. అక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రైన్ వచ్చేసరికి రాయలసీమ ఎక్స్ప్రెస్, నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ అది. ఆ ట్రైన్లో బ్లాక్ చేసాము. ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో పెడతాను చూడండి.
వెల్కమ్ టు రేణిగుంట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RU. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. ఇక్కడికి మన నారాయణాద్రి వచ్చేసరికి 5:52కి వచ్చిందనమాట. ఈ పాటికి తిరుపతి వెళ్ళిపోవాలి. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 10 km. రేణిగుంట దాటిన తర్వాత ఇది పెద్ద టర్నింగ్ ఉంటుంది టువర్డ్స్ తిరుపతి వెళ్ళేటప్పుడు. అక్కడ వచ్చేసరికి LHB కోచ్తో ఉన్నది AP సంపర్క్రాంతి. ఇది వచ్చేసరికి తిరుపతి వాస్కోడి గామ. కన్యాకుమారి పూణే జంక్షన్. మనం తిరుపతి స్టేషన్కి అయితే చేరుకున్నాము 6:15కి. కొత్త ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేశారా? ఓకే. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఓపెన్ చేస్తారు తిరుపతిలోని. నాకైతే ఇప్పుడు దాకా తెలీదు.
5 అనుకున్నాను. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారో మరి. అండ్ గైస్ మనమైతే తిరుపతి అయితే చేరుకున్నాము 6:15కి. 20 minutes డిలే అనమాట అంతే. అండ్ గైస్ నేనైతే వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుంది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.